హలో గైస్, ఫస్ట్ మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. సో దాని తర్వాత ఆటోమేటిక్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో కొట్టారు కదా, సో ఇక పదండి వెళ్దాం. అయితే ఇక మ్యాటర్ వచ్చేసరికి ఈరోజు మనకి రేపు 20th నుంచి ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతుంది కదా, టెస్ట్ సిరీస్ 5 టెస్టులు. అయితే మరి ఈ సిరీస్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మరి ఆ నెంబర్ 5 పొజిషన్ వరకు, అంటే ఓపెనింగ్, దాని తర్వాత నెంబర్ 3 అండ్ నెంబర్ 4, నెంబర్ 5 ఈ స్పాట్లో ఎవరు ఆడతారు, ఎవరు ఆడాలి అనేదే ఇక్కడ చర్చ. అయితే దీని గురించి రిక్కీ పాంటింగ్ కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు. రిక్కీ పాంటింగ్ చెప్తుంది ఏంటంటే యశస్వి జైస్వాల్తో పాటు కేఎల్ రాహుల్ కాకుండా సాయి సుదర్శన్ పంపిస్తే చాలా బెటర్గా ఉండేది. ఎందుకంటే అతని దగ్గర ఒక క్లాసికల్ ఉంది, ఒక టెక్నిక్ కూడా ఉంది. సో ఇద్దరు కనుక మరి యువ బ్యాట్స్మెన్స్ వీళ్ళిద్దరు కనుక పంపించామంటే దాని తర్వాత నెంబర్ 3 స్పాట్లో వచ్చేసరికి మరి ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్, అది ఇద్దరు కరుణ్ నాయర్ అయినా అవ్వచ్చు, కేఎల్ రాహుల్ అయినా అవ్వచ్చు. సో దాని తర్వాత వచ్చేసరికి మరి నెంబర్ 4లో శుభ్మన్ గిల్ ఆడొచ్చు. సో నెంబర్ 5 పొజిషన్లో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని అయితే అయిపోయింది అని చెప్పేసి మరి రిక్కీ పాంటింగ్ అయితే సూచన చేశాడు. అయితే మరి దీని గురించి మనకి శుభ్మన్ గిల్ కూడా మనం చెప్పాడు, గుర్తుందా? శుభ్మన్ గిల్ ఏమన్నాడు, మేము ఇప్పటి వరకు కూడా అసలు ఆ నెంబర్ 5 పొజిషన్ వరకు ఎవరిని ఆడించాలి, ఎవరు ఆడకూడదు అనేది ఇప్పటికి ఇంకా డిసైడ్ చేసుకోవాలి. మాకు రేపు 13th ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఉంది కదా, అది కంప్లీట్ అయిన తర్వాత మేము ఒక డెసిషన్కి వస్తామని చెప్పేసి మొన్న శుభ్మన్ గిల్ అయితే చెప్పడం జరిగింది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి ఎవరు ఆడాలి ఆ నెంబర్ 5 పొజిషన్ వరకు అనేది సో కింద కామెంట్ చేసేయండి.